హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 2, 2024 నాటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో మరి ఏప్రిల్ 2, 2024 నాటి కరెంట్ అఫైర్స్లో మనకు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వివిధ దినపత్రికలు వచ్చిన అంశాలు చూస్తే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవం జరిగిందనమాట. సో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 1935 ప్రారంభించబడింది. సో ఈ నేపథ్యంలో 90వ వార్షికోత్సవం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2023-24 ఈ సంవత్సరానికి గాను మన భారతదేశంలో ఈ యొక్క ఆటోమొబైల్ రంగంలో పర్టికులర్ చూసినట్లయితే ఈ యొక్క కార్లు రికార్డుదారు అంటే కార్ల యొక్క అమ్మకాలు బాగా జరిగినాయి, ఎక్కువ జరిగినాయి. ఎన్ని లక్షల కార్లు జరిగినాయి, అందులో మరి విద్యుత్ వాహనాల యొక్క పాత్ర ఎంత, అంటే ఎన్ని విద్యుత్ వాహనాలు అమ్ముడు పోయినాయి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఇక్కడ బంగాళాఖాతంలో విశాఖపట్నంలో మరి జరిగినటువంటి టైగర్ ట్రయంప్ అనే పేరుతో జరిగినటువంటి విన్యాసాలు ముగింపు కార్యక్రమం జరిగింది. దానిపైన మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB అని చెప్పేసి అంటాం. దానికి ప్రధానమైనటువంటి డైరెక్టర్ జనరల్, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అంటారు. సో వారు ఎవరు నియమితులయ్యారు అంటే షెఫాలి బి శరణ్. దానిపైన చూద్దాం. కచ్చై తీపు, మరి కచ్చై తీపు అనేది ఒక ప్రాంతం. ఇది యాక్చువల్గా శ్రీలంకకు చెందింది ప్రజెంట్. ఈ విషయం పైన కొంచెము వివాదాస్పదం నడుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఆ సంబంధించిన విషయాలు చూద్దాం. భారతదేశంలో ఫస్ట్ టైం ఒక వ్యక్తి తమ సంబంధించిన ఫిర్యాదు అనేది బ్రెయిలీ లిపిలో ఇవ్వడం జరిగింది. బ్రెయిలీ లిపిలో, సో మరి అందులోకి ఉపయోగపడే బ్రెయిలీ లిపిలో, ఆ బ్రెయిలీ లిపిలో ఇచ్చిన ఫిర్యాదు FIR నమోదు చేయబడింది. ఫస్ట్ టైం అనమాట. అది ఎక్కడ జరిగిందో చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మొదటి అంశం అండి ఇక్కడ. సో ఇక్కడ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 90వ వార్షికోత్సవం జరిగిందండి. RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవం అంటే 90th యానివర్సరీ అనమాట. అంటే ఇల్టన్ యంగ్ సిఫార్సుల మేరకి 1935 సో ఏప్రిల్ 1 సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1935 ఏప్రిల్ 1. సో మరి ఏఓ స్మిత్ దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొదటి గవర్నర్గా పనిచేశారు. సో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తొలి భారతీయ గవర్నర్ అని చెప్పేసి అంటే CD దేశ్ముఖ్. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ మనకి గవర్నర్గా ఉన్నవారు శక్తికాంత్ దాస్ అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ గవర్నర్ శక్తికాంత్ దాస్. మరొక అంశం ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా నియమితులైన శక్తికాంత్ దాస్ ఈ పదవిని చేపట్టిన ఎన్నో వ్యక్తి అంటే 25వ వ్యక్తి. మరి ఇలాంటి నేపథ్యంలో ఏప్రిల్ 1, 2024 ఏప్రిల్ 1, 2024 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 90వ వార్షికోత్సవం అనేది ముంబైలో జరిగింది, ప్రధాన కార్యాలయంలో. దీనికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 90వ వార్షికోత్సవ కార్యక్రమంలో భారత ప్రధాని 90వ యానివర్సరీ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ యానివర్సరీ సందర్భంగా ఆ సెలబ్రేషన్ సందర్భంగా ఒక మెమోరియల్ కాయిన్ని స్మారక నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం చెప్పుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఉన్నారు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రజెంట్ 4 డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి 4 డిప్యూటీ గవర్నర్లో సో మరి స్వామినాథన్ ఒకరండి. స్వామినాథన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్లు ఒకరు. మరొక విషయం చూసినట్లయితే మైకేల్ దేవవ్రత పాత్ర, MD పాత్ర అంటారు, మైకేల్ దేవవ్రత పాత్ర. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజేశ్వరరావు, సో రాజేశ్వరరావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రవిశంకర్ అండి. ఎవరంటే రవిశంకర్ అంటారు లేదా రవిశంకర్ అని చెప్పేసి అంటాం. సో వీరు ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో మరి 4 డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు. సో గవర్నర్ వచ్చేసి శక్తికాంత్ దాస్ అనమాట. ఈ మధ్యలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో విషయంలో మనం చూసినట్లయితే ఆర్థిక నేపథ్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్థిక అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ మన దేశానికి సంబంధించినటువంటి ఒక కరెంట్ ఎకనమీ పాయింట్ కొంత ఈ మధ్యలో లేటెస్ట్ చూసినట్లయితే మరి 2017 జూలై 1 నుండి మన దేశంలో GSTని తీసుకురావడం జరిగింది. GSTని అమల్లోకి తీసుకురావడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది GST గురించి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి తెలియజేస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి మార్చి నెలలో మార్చి 2024లో మన దేశంలో వసూలైనటువంటి మొత్తం GST గ్రాస్ కలెక్షన్స్ వచ్చేసి 1.75 lakhs crores అనమాట. 1.78 crores అంటే 1,78,000 1.78
lakh crores. lakh crores అంటే అర్థం ఏమైందండి ఇక్కడ 1,78,000 కోట్ల జిఎస్టీ అనేది ఒక వసూలు కావడం జరిగింది మార్చి 2024 అనమాట. అలాంటి నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరొక అంశం ఈ సందర్భంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేసినటువంటి ఇద్దరు తెలుగువారు పనిచేశారు. ఒకరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన తెలుగువారిలో వైవి రెడ్డి ఒకరు ఉన్నారు. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన తెలుగువారు మరొకరు దువ్వూరి సుబ్బారావు గారు. మరి దువ్వూరి సుబ్బారావు గారు ఇటీవల కాలంలో ఒక బుక్ రాశారు. ఏంటంటే ఇక్కడ జస్ట్ ఏ మెర్సనరీ అంటే కూలి పని చేయడం లేదా ఒక జీతం వచ్చినటువంటి ఒక వ్యక్తి అని చెప్తారు. జస్ట్ ఏ మెర్సనరీ అంటే నేను జస్ట్ కూలివాడినా లేదా జస్ట్ నేను ఒక మంత్లీ శాలరీ తీసుకునే వ్యక్తినా అని చెప్పేసి ఒక అర్థం వచ్చేటట్టు ఉంటుంది అనమాట. జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై కెరియర్ అండ్ మై వర్క్ అనమాట. కెరియర్ అండ్ వర్క్ అంటే మన యొక్క పని గురించి, నా యొక్క కెరియర్ గురించి, నా లైఫ్ గురించి అంటే కెరియర్ గురించి అండ్ లైఫ్ గురించి ఉన్నటువంటి అంశాలతో ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు వచ్చేసి అంటే వైవి డి సుబ్బారావు గారు రాసిన పుస్తకం జస్ట్ ఏ మెర్సనరీ పుస్తకం అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది అప్డేట్. జస్ట్ ఏ మెర్సనరీ అనే ఒక పుస్తకాన్ని ఎవరు రాశారు ఇటీవల ఆత్మకథ రూపంలో అంటే డి సుబ్బారావు గారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక వైవి రెడ్డి ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేసిన తెలుగు వాళ్ళలో ఒకరు, మొదటివారు. మరి వైవి రెడ్డి యాగ వేణుగోపాల్ రెడ్డి వీరు 14 ఆర్థిక సంఘానికి చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. సో 14 ఆర్థిక సంఘం అండి. సో 14 ఆర్థిక సంఘానికి 14 ఆర్థిక సంఘానికి చైర్మన్గా 14 ఆర్థిక సంఘానికి జాతీయ ఆర్థిక సంఘానికి భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ప్రకారం చెప్తున్నటువంటి మన ఆర్థిక సంఘం 14 ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేసిన వారు వచ్చేసి వైవి రెడ్డి. మరి 15 ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేసిన వారు నందకిషోర్ సింగ్ ఎన్కే సింగ్. అండ్ ఇటీవల కాలంలోనే 16 ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబడింది. మరి 16 ఆర్థిక సంఘానికి చైర్మన్గా నియమితులైన వారు వచ్చేసేవారండి అరవింద పనిగారియా. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పనుల వాటాను విభజించేది ఇక్కడ ఆర్థిక సంఘం అని చెప్పొచ్చు అనమాట. మరి మొదటి ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేసిన వారు సో మొదటి ఆర్థిక సంఘం అండి, 1వ ఆర్థిక సంఘం లేదా మొదటి ఆర్థిక సంఘం అని చెప్పేసి అంటాం. మరి మొదటి ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు పనిచేయడం జరిగింది? మరి భారత రాజ్యాంగంలోని 280 ఆర్టికల్ ప్రకారం 280 ఆర్టికల్ ప్రకారం మనకి ఇది ఒక రాజ్యాంగబద్ధంగా ఉంటుంది ఆర్థిక సంఘం ఫినాన్స్ కమిషన్. మరి మొదటి ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేసిన వారు వచ్చేసేవారండి కేసీ నియోగి అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్. ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ గమనించండి, ప్రజెంట్ మన భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించిన విషయంలో ఎన్నో ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు రికమెండేషన్స్ పనిచేస్తున్నాయి. అంటే 15 ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు 2021 నుండి 2026 మధ్య 15 ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు అనేది పనిచేసిన నేపథ్యం. ఓకేనండి, ఇక నెక్స్ట్ చూద్దాం. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ది రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ హైవేస్ అంటే కేంద్ర రోడ్లు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థనే సో మనకి ఏంటంటే అది ఒక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సో మనకి ఇక్కడ చూస్తే ఒక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సో ఏప్రిల్ 1, 2024 నుండి అంటే నిన్న నుండి సో ఒకే వాహనం ఒకే ఫాస్టాగ్ విధానం ఉండాలంతే. ఎందుకోసమంటే ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే ఈ టోల్ గేట్ దగ్గర ఒకటే ఫాస్టాగ్ని వివిధ వాహనాలు కూడా వాడుతున్నారన్నమాట. అలాంటప్పుడు అట్లా కాదు, ఒకటే వాహనం 1 వెహికల్ 1 ఫాస్టాగ్ అనే ఒక నూతన విధానాన్ని ఏప్రిల్ 1, 2024 నుండి అమలు చేస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఫర్ ది రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ హైవేస్ అనమాట ఈ మంత్రిత్వ శాఖ సో అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి మరి ప్రజెంట్ ఎవరున్నారు దీని చైర్మన్గా అంటే సో సంతోష్ కుమార్ యాదవ్ అనేవారు సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సో ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. సో ఈ రహదారుల విషయంలో వచ్చినటువంటి మార్పుని టోల్ గేట్ల దగ్గర వచ్చిన ఇలాంటి మార్పు అనమాట.
ఓకేనండి. ఇక నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ మరి ఫాస్టాగ్ అనేది ఎలా పనిచేస్తుందని ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఫాస్టాగ్ అని చెప్పేసి అంటాం. ఈ ఫాస్టాగ్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి అంటాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనే విధానం ద్వారా ఐడెంటిఫికేషన్ అనే విధానం ద్వారా ఈ ఫాస్టాగ్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి విషయాల ప్రకారం అయితే 2023-24 ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఓకేనండి 2023 ఏప్రిల్ నుండి 2023 ఏప్రిల్ 1 నుండి మరి 2024 మార్చి 31 వరకు మన భారతదేశంలో మొత్తం ఎన్ని కార్లు అమ్మకాలు జరిగినాయి, ఎన్ని కార్ల విక్రయాలు జరిగినాయి అని చెప్పేసి అంటే 42.3 లక్షల కార్ల విక్రయాలు జరిగాయండి. 42.3 లక్షల కార్ల విక్రయాలు జరగడం జరిగిందనమాట. మరి అంతేకాకుండా ఇందులోనే మరి ఈవీ వాహనాలు అంటారు. ఈవీ వాహనాలు అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి విద్యుత్తో నడిచే వాహనాలు. మరి విద్యుత్తో నడిచే వాహనాలు ఎన్ని అమ్ముడు పోయినాయి అని చెప్పేసి అంటే ఎన్ని కొనుగోలు చేయడం జరిగిందంటే నడిచేవి 16.6 లక్షలు. ఇందులోనే మరి ద్విచక్ర వాహనాలు ఎన్ని ద్విచక్ర వాహనాలు 9.35 lakhs అనమాట. ఇవి ఒక డేటాగా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే మన భారతదేశంలో విద్యుత్ వాహనాలని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతోనే 2015లో 2019లో మళ్ళీ ఇప్పుడు కూడా మరి ఎలక్ట్రిక్ మొబిలిటీ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. అది మనకు ఫేమ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. మన భారతదేశంలో విద్యుత్ వాహనాలను తయారు చేయడం అండ్ విద్యుత్ వాహనాలకు సంబంధించిన విషయంలో విద్యుత్ వాహనాలని యూజ్ చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో 2015లో వచ్చిన కార్యక్రమమే ఫేమ్ ఇండియా అంటారు. ఫేమ్ ఇండియా అనగా ఇక్కడ ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా దాన్ని మనం ఏమంటామండి ఇక్కడ ఫేమ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఫేమ్ ఇండియా ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా ఫేమ్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఓకేనా, మనకు ప్రతిదీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సైనిక విన్యాసాలు, నావిక విన్యాసాలు, వైమానిక విన్యాసాలు అంటే ఈ మధ్యలో ఇవి జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా. ఈ మధ్యకాలంలో మనం చూసినాం చాలా కూడా. ఇప్పుడు వజ్రప్రహార అనే విన్యాసాలు జరిగాయి, అరిమౌ శక్తి అనే విన్యాసాలు జరిగాయి, ధర్మగార్డియన్ విన్యాసాలు జరిగాయి, సీ డిఫెండర్ విన్యాసాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక విన్యాసం వచ్చినప్పుడు ఆ విన్యాసం పేరేంది, ఆ విన్యాసం ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఆ విన్యాసంలో ఏ 2 దేశాలు పాల్గొంటున్నాయి, విన్యాసంలో మన భారత్ తరపున ఏమైనా దేశాలు పాల్గొన్నాయా. ఈ మధ్యకాలంలో నావిక విన్యాసాలు ఇంకొక ట్రెండ్ వచ్చింది. ఏంటంటే అది సీ ఫేజ్లో అంటే సముద్రం లోపల జరుగుతాయి అండ్ హార్బర్ ఫేజ్లో జరుగుతాయి, అంటే సముద్రం కొంచెం దగ్గరలో జరుగుతాయి అన్నమాట, హార్బర్ దగ్గర. అలా జరిగే విన్యాసాలు అనేవి మనం చూసుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు అండి. ఈ టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు సుమారుగా చూసినట్టయితే దాదాపు ఒక 14 రోజుల పాటు జరిగినాయండి టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు. ఈ టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు అని చెప్పేసి అంటాం, టైగర్ ట్రయంఫ్ అని చెప్పేసి అంటాం. ఈ టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు మనం చూస్తే ఇక్కడ ఓకేనా మార్చి 18 నుండి మార్చి 31, 2024 మధ్య చూడండి. మార్చి 18 నుండి మార్చి 31, 2024 మధ్య జరిగినాయి, అంటే 18 to 31 మధ్య జరిగినాయి. మరి ఇందులో మనం చూస్తే హార్బర్ ఫేజ్ మార్చి 18 to 25 అనేది మనకి ఇందులో హార్బర్ ఫేజ్లో జరిగినాయి. హార్బర్ అంటే సముద్రానికి కొంచెం దగ్గర అనమాట, అంటే తీర ప్రాంతం దగ్గర. అండ్ మార్చి 26 to 31 వరకు ఇవి సీ ఫేజ్ అంటే అర్థమైందని ఇక్కడ సీ ఫేజ్ అని చెప్పేసి అంటే సముద్రం లోపల జరిగినాయి అనమాట. ఇవన్నీ కూడా ఏ రకమైన విన్యాసాలు అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అని పిలుస్తాం. హెచ్ఏడిఆర్ విన్యాసాలు అనమాట. అంటే ఇది నావిక విన్యాసాలే కానీ ఇందులో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ హ్యుమానిటేరియన్ అంటే ఏంటంటే మానవత్వం. మనం మానవత్వంతో కూడినటువంటి ఒక సహాయం చేస్తాం. అసిస్టెన్స్ రిలీఫ్ ఒక డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఉపశమనం కల్పించాలి. దేన్ని మనం ఏమంటామంటే రిలీఫ్ అని చెప్పేసి అంటాం. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అని పిలుస్తాం అన్నమాట. అంటే మానవత సహాయం చేయడం, విపత్తు సమయాల్లో మానవత్వ సహాయం చేయడానికి ఈ విన్యాసాలు అనేది నిర్వహించడం జరిగిందనమాట. ఓకేనా. మరి ఇందులో ఇంకొక విషయం గమనించారు, ఈ యొక్క టైగర్ ట్రయంఫ్ యుద్ధ విన్యాసాలని మరి ఎవరు నిర్వహిస్తారు, ఎవరు నిర్వహిస్తారంటే నావికాదళం నిర్వహించింది. ఈసారి మనకు విశాఖపట్నంలో నిర్వహించారు. అయితే
సో విశాఖపట్నం నుండి ఒక తీర ప్రాంతం కాకినాడ వారి మధ్యలో కూడా నిర్వహించినట్టు చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క సీఫేజ్ విన్యాసాలు టైగర్ ట్రైంపులు. అయితే తూర్పు నౌకాదళ వాళ్ళు నిర్వహించడం జరిగింది. అంటే మనకు భారత నావికాదళంలో కమాండ్స్ ఉంటాయి, ఒక 4 కమాండ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం అయినటువంటి విశాఖపట్నం కేంద్రంగా జరిగింది. తూర్పు నౌకాదళ ఈ యొక్క తూర్పు నౌకాదళం ఒక ఈస్టర్న్ సంబంధించినటువంటి ఒక నావల్ కమాండ్ అనేది ఈ యొక్క యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. అంటే మొత్తానికి మన భారత నావికాదళం నిర్వహించింది. మళ్ళీ ఇందులో మన భారతదేశం తరపున ఏ నౌకలు పాల్గొన్నాయని చెప్పేసి అంటారు. ఐఎన్ఎస్ జలాశ్వ అండి. మన భారతదేశం పాల్గొన్న నౌకలు ఒకటి ఐఎన్ఎస్ జలాశ్వ అండ్ ఐఎన్ఎస్ ఐరావత్. ఐఎన్ఎస్ జలాశ్వ అండ్ ఐఎన్ఎస్ ఐరావత్ అని చెప్పేసి 2 నౌకలు ఇందులో ప్రధానంగా పాల్గొన్నాయి. మరి వాట్ అబౌట్ అంటే అమెరికా దేశం చెందినటువంటి ఏ ఒక నౌక ఇందులో పాల్గొందంటే యుఎస్ఎస్ సోమర్సెట్ అని చెప్పేసి అంటాం. యుఎస్ఎస్ సోమర్సెట్ అనే ఒక నౌక పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ సర్వీస్లో ఉన్నట్టు అర్థం చేసుకుంటాం. యుఎస్ఎస్ అంటే ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది అమెరికా. ఒక సీలో సముద్రంలో అవి రక్షణ చర్యలు చేపడతాయి కాబట్టి ఇట్లా యుఎస్ఎస్ సోమర్సెట్ అని పిలుస్తాం. ఓకే, ఇది టైగర్ ట్రయంప్ యుద్ధ విన్యాసాల సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అండి. ఓకేనా, టైగర్ ట్రయంప్ విన్యాసాలు. ఈ మధ్య కాలంలో భారత్ అమెరికా దేశాల మధ్య టైగర్ ట్రయంప్తో పాటు సీ డిఫెండర్ విన్యాసాలు కూడా జరిగినాయండి. ఈ సీ డిఫెండర్ విన్యాసాలు 2024లో అండమాన్ నికోబార్లో జరిగినాయి. ఇవి మన భారత్ మరి అమెరికా దేశాల మధ్య జరిగినాయి సీ డిఫెండర్ విన్యాసాలు అని చెప్పేసి ఉంది. సీ డిఫెండర్ విన్యాసాలు అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి సీ డిఫెండర్ విన్యాసాలు ఉంటాయి. ఇంకొకటి స్టడీ ఫాస్ట్ డిఫెండర్ విన్యాసాలు కూడా ఉంటాయండి. మరి స్టడీ ఫాస్ట్ డిఫెండర్ విన్యాసాలు అని చెప్పేసి అంటాం. స్టడీ ఫాస్ట్ డిఫెండర్ విన్యాసాలు. మరి స్టడీ ఫాస్ట్ డిఫెండర్ విన్యాసాల యొక్క ప్రత్యేకత ఏంది? మరి స్టడీ ఫాస్ట్ డిఫెండర్ విన్యాసాలు అంటాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఈ సంవత్సరం జనవరి నుండి మే వరకు నిర్వహిస్తారు. ఇది 2024. ఇవి ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతంలో జరుగుతాయి ఈ విన్యాసాలు. ఇవి ఎవరు నిర్వహిస్తారంటే ఇలా 32 దేశాలు పాల్గొంటాయి. అంటే 32 దేశాలు పాల్గొన్న కూటమి ఏదంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి భద్రతా విన్యాసాలే, ఒక మాక్ డ్రిల్సే ఏంటంటే అది స్టడీ ఫాస్ట్ డిఫెండర్ విన్యాసాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి భారత ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాల వివరాలని అందించే సంస్థ వచ్చేసి మనకి పిఐబి సంస్థ. పిఐబి అంటే ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పేసి అంటామండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పేసి అంటాం. మరి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనే సంస్థ ఏం చేస్తుందంటే ఇక్కడ మనకు అంటే భారత ప్రభుత్వం యొక్క అధికారిక కార్యకలాపాలని ఒక ఇన్ఫర్మేషన్ని మనకి కన్ఫర్మ్ అయిన ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది అనమాట. ఇలాంటి సంస్థకి మరి ఇది దేని కింద పనిచేస్తుంది అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అని చెప్పేసి అంటాం. అంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇందులో మరి పిఐబికి మొన్నటి వరకు మనకి ఏంటంటే అడిషనల్ ఛార్జిగా మనీష్ దేశాయ్ అనేవారు పిఐబికి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఉండేవారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో పిఐబికి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే షెఫాలి బి శరణ్. ఎవరండి? షెఫాలి శరణ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి షెఫాలి శరణ్ నియమితులు కావడం జరిగింది. షెఫాలి బి శరణ్ అనేవారు నియమితులు కావడం జరిగింది. మరి ఇది ఏ మంత్రిత్వ శాఖ ఎందుకు వస్తుందంటే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. ప్రజెంట్ అనురాగ్ ఠాకూర్ దీనికి మంత్రిగా ఉన్నారు. దీనికి ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్కి కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారు? సెక్రటరీ అంటాం. యూనియన్ సెక్రటరీ ఫర్ ది మినిస్టర్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అంటే వారే. సంజయ్ జాజు అండి. ఎవరండి? సంజయ్ జాజు పనిచేస్తున్నటువంటి నేపథ్యం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి మంత్రులు కాకుండా ఒక్కోసారి మనకి సెక్రటరీస్ని కూడా ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది అనమాట. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో కేంద్ర అటవీ పర్యావరణ శీతోస్థితి మార్పుల మంత్రిత్వ శాఖ యొక్క సెక్రటరీ ఎవరు అని చెప్పేసి అన్నారు. ఆమె పేరు వచ్చేసి ఏంటండి? లీలానందన్ అండి. లీలానందన్. ఇలా మనకు అడుగుతున్న నేపథ్యం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. కచ్చై తీపు అండి. ఏంటి కచ్చై తీపు? కచ్చై తీవు అనేది సంబంధించినటువంటి ఒక ప్రాంతం అనమాట. ఈ ప్రాంతం అనేది మనకి ఏంటంటే ఒక చిన్న దీవిలాగా ఉంటుంది. ఇది బంగాళాఖాతంలో ఉంటుంది. ఇది అసలు భారతదేశానికి చెందింది. కానీ ఏమైందంటే ఇప్పుడు వివాదం నడుస్తుంది. ఏంటా వివాదం అంటే అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు, మన భారత అప్పటి ప్రధాని 1974లో మన భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క దీవిని, ఈ యొక్క ప్రాంతాన్ని, కచ్చై తీవును శ్రీలంకకి ఆ విధంగా కేటాయించారు.
శ్రీలంక పరిధిలోకి చేర్చారని చెప్పేసి ఒక వివాదం నడుస్తుంది. ఎందుకోసం అంటే ఎన్నికల యొక్క నేపథ్యంలో ఎన్నికల సభలలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ తమిళనాడులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కచ్చై ద్వీప్ అనే ప్రాంతం అనేది మన భారత్ నుండి శ్రీలంకకి వెళ్ళిందంటే కారణం అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇలాంటి చర్యలు చేపట్టారని, అందుకే మనకు న్యూస్లో ఉంది. కాబట్టి ఒక వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందుకే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కచ్చై దీవు అనేది 1875 నుండి 1875 నుండి 1948 మధ్యలో మొత్తం కూడా ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. అంటే మద్రాస్ ప్రాంతంలో కిందికి వచ్చిందనమాట. బట్ ఇన్ 1974లో తర్వాత అంటే ఇక మనకి ఒక మద్రాస్ మనకి ఇవన్నీ కూడా మనకు భారతీయులు అయిపోయినాయి కాబట్టి 1974లో సో అప్పటి శ్రీలంక ప్రధాని సేననాయకే మన భారత పర్యటనకు వచ్చాడు. సేననాయకే వచ్చినప్పుడు భారతదేశం అండ్ శ్రీలంక మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఈ కచ్చై దీవు ప్రాంతం ఏం చేశారంటే ఇక్కడ శ్రీలంక పరిధిలోకి వచ్చిందనమాట. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశం. కాబట్టి ఇటీవల కాలంలో కచ్చై దీవు అనేది న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది ఇలా ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ రాష్ట్రం చూసినా కూడా అప్పులు పెరుగుతున్నాయని చెప్పేసి ప్రతి రాష్ట్రం యొక్క అప్పులు అనేది పెరుగుతున్న నేపథ్యం మనకు ఉంది. ఇప్పుడు చాలా రాష్ట్రాలు కూడా ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇలా ఉన్నాయి, లేదా ఈ ప్రభుత్వం ఇలా అప్పులు చేస్తుందని చెప్పేసి ఇట్లా సో దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే అభివృద్ధి గురించి తక్కువ మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడుతున్న నేపథ్యం. సో అభివృద్ధి కావాలంటే అప్పులు కావాలనే పరిస్థితికి వచ్చింది. అలాంటప్పుడు ఎందుకోసం ఇలాంటప్పుడు భారత సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది. ఏంటి ఆ కేసు అంటే అది కేరళ రాష్ట్రం ఫిర్యాదు చేసింది. కేరళ రాష్ట్రం ఎందుకని ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో అంటే కేరళ రాష్ట్రానికి ఒక 10,000 కోట్ల రూపాయల అప్పు కావాలి. 10,000 కోట్ల రూపాయల అప్పు కావాలంటే కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేరళ ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయల అప్పు కావాలంటే మాకు ఇంత అప్పు కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది. చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాల లోబడి ఏం చేసిందంటే కేరళకి ఇంత అప్పు ఇవ్వడానికి అంటే మీరు రుణాన్ని సేకరించుకోవడానికి అనుమతి లేదు, మీకు 5,000 కోట్లు మాత్రమే ఆ రుణాన్ని సేకరించడానికి అనుమతి ఉందని చెప్పేసి కేరళ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచించడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే భారత సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఏంటి ఆ కేసు అంటే రాజ్యాంగ ధర్మాసనం అంటే రాష్ట్రాల రుణ పరిమితి అంశం. అంటే రాష్ట్రాలు రుణాన్ని తీసుకోవడానికి పరిమితి విధించే అధికారం మీకు ఎలా ఉంది అని చెప్పి కేసు వేస్తే నిన్ననే అనగా ఏప్రిల్ 1 2024న ఈ యొక్క కేసు అనేది సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం జరిగిందనమాట. ఇప్పుడు ఇంకా తుది తీర్పు రాలేదు, టైం పడుతుంది, కానీ మాత్రం ఒకటి రికార్డు ఉందన్నమాట ఈ కేసు విషయంలో. ఓకేనండి, కేరళ గవర్నమెంట్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనకు కూడా పిలుస్తాం ఈ కేసు. మరి రాష్ట్రాల రుణసేకరణ అంశం అనేది రాష్ట్రాలకు సంబంధించింది అని మన భారత రాజ్యాంగంలోని 293 ఆర్టికల్ చెప్తుందండి. 293 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే సో రాష్ట్రాల రుణ సేకరణ ఏమైతే ఉంటుందో సో మరి ఆ సేకరణ అనేది రాష్ట్రాల పరిధిలోకి సంబంధించింది అని చెప్పేసి 293 ఆర్టికల్ చెప్తుంది. అదే మరి 131వ రాజ్యాంగ అధికరణ కూడా 131 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ కూడా ఏం చెప్తుందంటే రాష్ట్రాలు రుణాలు సేకరించుకోవడం అనేది రుణాలు తీసుకోవడం అనేది ఆ రాష్ట్రంలో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి, అంటే శాసనసభలు ఆ విధంగా తీర్మానం చేయొచ్చు, శాసనసభలో అధికారం కూడా ఉంటుంది, శాసనసభలో చర్చకు వస్తుంది, ఆమోద ముద్ర వెళ్తే అలా కూడా ఏం చేస్తే రుణం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి 131వ రాజ్యాంగ అధికారం చెప్తుందని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క దీనిపైన చర్చించడం జరుగుతుంది భారత సుప్రీంకోర్టులో. కాబట్టి ఇది ఒక కరెంటు పాలిటీ అంశంగా మనం చూసుకుంటూ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కరెంటు పాలిటీ అంశం అండి. సో మనకి ఆ ధర్మాసనంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు తర్వాత తుది తీర్పు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ మనకు తెలుస్తారనమాట. ఓకేనా, ఇటీవల కాలంలో భారతదేశంలో ఈ క్రింది ఏ రాష్ట్రాల రుణ పరిమితి పైన ఒక కేసు వేసింది సుప్రీంకోర్టులో అంటే కేరళ రాష్ట్రం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి విశాఖ నగర పోలీసు వాళ్ళు సంబంధించినటువంటి ఈ కేసుల ఫిర్యాదు విషయం పైన ఏం చేస్తారంటే మనకు ప్రతి నెలలో మార్చ్ 2వ తారీఖు రోజు 15వ తారీఖు రోజు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు ఫిర్యాదులు స్వీకరించడానికి. అది ఫోన్ల ద్వారా స్వీకరిస్తారు, ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు, ప్రత్యక్షంగా కూడా స్వీకరిస్తారు. అలాంటి నేపథ్యంలో మార్చి 15, 2024న అనకాపల్లికి చెందినటువంటి అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి దివ్యాంగుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్. సో మనకి దివ్యాంగుల సంబంధించిన విషయం పైన విశాఖ నగర పోలీసులకి ఫిర్యాదు చేశారు. అది బ్రెయిలీ లిపిలో ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. అది విశాఖ నగర పోలీసులు దాన్ని స్వీకరించడం జరిగింది. ఇది రికార్డ్ అనమాట. బ్రెయిలీ లిపిలో
అందులో ఉపయోగించే బ్రెయిల్ లిపిలో ఫిర్యాదు చేస్తే ఒక ఎఫ్ఐఆర్గా నమోదు చేసిన పోలీస్ స్టేషన్ విశాఖనగర్ పోలీసులు ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలోని జిల్లాకు చెందినవారన్నమాట. ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఇక స్పోర్ట్స్ అప్డేట్కి మనం చూసినట్లయితే హాకీ ఇండియా. మన హాకీ ఇండియా 2023 సంవత్సరానికి ఎవరైతే హాకీలో మంచి పర్ఫార్మెన్స్ చేశారో, ప్రతిభా పాటలు కనిపించారో వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చిందనమాట. ఏంటంటే మెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. అంటే పురుషులలో బెస్ట్ హాకీ ప్లేయర్ ఎవరు, మంచి పర్ఫార్మెన్స్ చేసిన వారని చెప్పేసి అంటే ఈ మెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటే ఈ 6th ఎడిషన్ ఆఫ్ ది హాకీ ఇండియా అవార్డ్స్లో మెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే హార్దిక్ సింగ్ అనే ఒక ప్లేయర్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సలీమా టేట్. ఎవరండి? సలీమా తేదేకి ఇవ్వడం జరిగింది. రెండు కూడా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ హాకీ ఇండియా అంటాం, లేదా ఇండియన్ హాకీ. హాకీ ఇండియాకి ప్రజెంట్ ఎవరున్నారు అధ్యక్షుడిగా అని చెప్పేసి అంటారు. హాకీ ఇండియాకి ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి వారే భారత మాజీ హాకీ మన క్యాప్టెన్ అన్నమాట. అతనికి మన ఇండియా టీంకి అతని పేరే దిలీప్ టర్కీ అండి. దిలీప్ టర్కీ అనేవారు హాకీ ఇండియాకి క్యాప్టెన్గా ఉన్నారు. ఇంకా ఇలా క్రీడా సంఘాలపైన కూడా అడుగుతుంటాడు. బీసీసీఐకి అధ్యక్షుడు ఎవరంటారు? రోజర్ బిన్ అనేవారు మన భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ఉన్నారు. అలా కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఫుట్బాల్. ఈ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఫుట్బాల్ అంటే మన భారత ఫుట్బాల్ సమైక్యకి, మన భారత ఫుట్బాల్ సంఘానికి ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు ఉన్నారని చెప్పేసి అంటే ఇక్కడ సమాఖ్యకు అతని పేరు వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ చౌబే అని. ఎవరని? కళ్యాణ్ చౌబే అనేవారు ఉన్నారు. అలాంటి నేపథ్యం. అలా కాకుండా మన భారత ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది, అంటే జాతీయ ఒలింపిక్ సంఘం, భారత ఒలింపిక్ సంఘం లేదా జాతీయ ఒలింపిక్ సంఘం అని చెప్పేసి అంటాం. భారత ఒలింపిక్ సంఘానికి ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరున్నారని చెప్పేసి అంటాం. భారత ఒలింపిక్ సంఘానికి ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరున్నారు మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇతనే ఒక మహిళ తొలిసారిగా పదవి చేపట్టింది. వారి పేరే పీటీ ఉషా అని చెప్పేసి ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఐసీసీ అంటాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దుబాయ్లో ఉంటుంది. దీనికి ప్రజెంట్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అంటే వారి గ్రేగ్ బార్క్లే అనేవారు ఉన్నారు. గ్రేగ్ బార్క్లే అనేవారు ఉన్నారు. అదేవిధంగా పిపా అంటాం, అంటే ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య. పిపాకి అధ్యక్షుడిగా ఎవరున్నారంటే గియానీ ఇన్ఫాంటినో అనేవారు ప్రజెంట్ పిపాకి అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట. అలా నేర్చుకోవాలి. అలా కాకుండా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరున్నారంటే ఇక్కడ థామస్ బ్యాచ్ అనేవారు ఉన్నారు. ఎవరండి? థామస్ బ్యాచ్. ఆ నేపథ్యాన్ని గమనించాలండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. అమెరికాలోని మియామి ప్రాంతంలో జరిగిన ఓపెన్ టెన్నిస్ అండి. అమెరికాలోని మియామి ప్రాంతంలో జరిగిన ఓపెన్ టెన్నిస్ 2024లో డబుల్స్ టైటిల్స్ని, అంటే సింగిల్స్ జరిగినాయి, బట్ డబుల్స్ టైటిల్ మనకి ఇంపార్టెంట్. ఈ డబుల్స్ టైటిల్స్ని ఎవరు గెలవడం జరిగిందంటే మన భారత డబుల్స్ టైటిల్లో ఇద్దరు పురుషులు మెయిన్ డబుల్స్ అన్నమాట. పురుషుల డబుల్స్లో భారత్కు చెందిన రోహన్ బోపన్న అండ్ మాథ్యూ హెబ్డెన్. మాథ్యూ హెబ్డెన్ ఎవరండి? ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారులు. వీళ్ళ జంట ఈ యొక్క టైటిల్ గెలవడం జరిగిందనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. తన కెరియర్లో రోహన్ బోపా కెరియర్లో ఇది అసోసియేషన్ ఆఫ్ ది టెన్నిస్ ప్రొఫెషనల్స్ అంటారు, ఏటీపీ అంటాం. అదే బయాలజీలో ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైపాస్పేట్ అని చెప్పేసి అంటాం. ఇదే కానీ ఇక్కడ ఏటీపీ అంటే అసోసియేషన్ ఫర్ ది టెన్నిస్ ప్రొఫెషనల్స్. ఈ సంస్థ చేత నిర్వహిస్తున్నటువంటి టైటిల్లో ఇది ఈ యొక్క రోహన్ బోపాని ఈ టైటిల్ గెలవడం అనేది 14వ టైటిల్ అనమాట. అంటే అంతర్జాతీయ పరంగా ఇతను 14వ టైటిల్ గెలిచాడు. ఏటీపీ చేత నిర్వహించబడేటువంటి సంస్థ చేత నిర్వహించబడేటువంటి టైటిల్స్లో 14వ టైటిల్. రోహన్ బోపాని ఈ సంవత్సరం 2024లో ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో పురుషుల డబుల్స్ టైటిల్స్ కూడా ఈ రోహన్ బోపన్న మాథ్యూ హెబ్డెన్ జంటనే గెలిచింది పురుషుల డబుల్స్ని. 43 సంవత్సరాల అత్యధిక వయసులో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచినటువంటి భారతీయుడిగా ప్రపంచంలో క్రీడాకారుడిగా రోహన్ బోపన్న గుర్తింపు పడడం జరిగింది. రోహన్ బోపన్న గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. పెరినీ నృత్య ప్రదర్శన అండి. ఏంటంటే పెరినీ నృత్య ప్రదర్శన అంటే ఇది కాకతీయ సామ్రాజ్యం కాలం నాటి సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమంగా చెప్పొచ్చు. కాకతీయ సామ్రాజ్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో ఎవరైతే ఇక్కడ రాజులు కానివ్వండి, వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళని ఆ విధంగా స్వాగతం పలకడం, వాళ్ళకి పేరువేలు చెప్పడం, వాళ్ళకి సాధించాలనే విషయాన్ని అవి చెప్పడానికి శివుడి ముందు చేసే ఒక నృత్యమే
ఈ పెరిని నృత్యం అనమాట. మరి ఈ పెరిని నృత్యాన్ని మనం యోధుల నృత్యం అని కూడా పిలుస్తామండి. ఇది యోధుల నృత్యం అని కూడా పిలుస్తారు దీనికి. మరి ఇలాంటి యోధుల నృత్యం గురించి, పెరిని నృత్యం గురించి మనకు జయాప సేనాని జయాప సేనాని అనే వారు రాసినటువంటి పుస్తకం నృత్య రత్నావళి ద్వారా ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. మరి కాకతీయ సామ్రాజ్యంలో 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు ఈ పెరిని నృత్యం అనేది ఎంతో పేరుగాంచడం జరిగింది. మరి ఇలాంటి పెరిని నృత్యాన్ని ఇటీవల కాలంలో అమెరికా ఆర్థిక రాజధాని అయినటువంటి అమెరికాలోని పేరొందిన నగరమైన న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్స్ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ బిల్డింగ్ ఉంటుంది, ఒక టైమ్స్ స్క్వేర్. దానిపైన ప్రదర్శించడం జరిగిందనమాట ఇక్కడ. సో అది మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఈ ఇటీవల కాలంలో మరి పెరిని నృత్యం తెలంగాణలో బాగా పాపులర్ అయినటువంటి కాకతీయుల సామ్రాజ్య కాలం నాటి ఈ యొక్క పెరిని నృత్యాన్ని ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రదర్శించారు, దానికి సంబంధించిన విశేషాలండి. రెయిన్ ట్యాక్స్ గమనించండి, ఇక్కడ చాలా ట్యాక్సులు ఉన్నాయి. ఇప్పుడు మనము జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటున్నాం. సో మరి ప్రపంచంలో జిఎస్టీని తీసుకొచ్చిన తెలుగుదేశం అంటే ఫ్రాన్స్ దేశం. మనం 2017 జూలై 1న జిఎస్టీ ట్యాక్స్ని తీసుకొస్తున్నాం. మరి గ్రీన్ ట్యాక్స్, ప్రపంచంలో గ్రీన్ ట్యాక్స్ని కూడా 2026 నుండి తీసుకురాబోతుంది ఫ్రాన్స్. కార్బన్ బార్డర్ ట్యాక్స్, త్వరలో బ్రిటన్ దేశం కార్బన్ బార్డర్ ట్యాక్స్ని తీసుకోబోతుంది. కార్బన్ బార్డర్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. ఈ కార్బన్ బార్డర్ ట్యాక్స్ని మనకి బ్రిటన్ దేశం త్వరలోనే తీసుకురాబోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఇప్పుడు ఏమైంది తెలుసా, రెయిన్ ట్యాక్స్ వచ్చింది. అంటే రెయిన్ అంటే వర్షం వచ్చినప్పుడు ఎవరిపైన ట్యాక్స్ విధిస్తారంటే, వచ్చినప్పుడు కాదు, ఇది వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమైతుందంటే కొన్ని ఎక్కువగా రాళ్ళు ఉన్న ప్రాంతంలో కొందరు ఈ కెనడా ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది అనమాట. ఎత్తైన ప్రాంతాల్లో రాళ్ళు ఉంటాయి. అలాంటప్పుడు వర్షం వస్తుంది, అక్కడ ఇంకుడు గుంతలు ఏముండే, నీళ్ళు కూడా నిల్వ ఉండే. అలాంటప్పుడు ఆ ఎత్తు ప్రాంతాల నుండి వాటర్ అంతా లోతట్టు ప్రాంతాలకు వస్తుంది. అలాంటప్పుడు అక్కడ డ్రైనేజ్ అంతా నిండిపోతుంది, ఆ కాలువలన్నీ అయిపోతాయి అట్లా నిండిపోయి. అలాంటప్పుడు దాన్ని శుద్ధి చేయడం అంటే కష్టమవుతుంది. ఆ శుద్ధి చేయడానికి విధించే ట్యాక్సే రెయిన్ ట్యాక్స్. ఇది ఫస్ట్ టైం అన్నమాట కెనడా దేశం ఈ యొక్క ట్యాక్స్ని విధానం తీసుకొచ్చింది. ఏప్రిల్ 1, 2020 నుండి అమలు చేస్తుంది. మరి కెనడా ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. మరి జస్టిన్ ట్రూడో ఎవరండి, కెనడా ప్రధాని అనే విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో కెనడా, సో ఇలా ఫస్ట్ సారి అన్నప్పుడు మనం ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఇప్పుడు ఇటీవల చూడండి, మా ప్రపంచంలో ఫస్ట్ సారి ఇటీవల కాలంలో మరుజువాన్ అనే సంబంధించినటువంటి డ్రగ్ని, ఒక మాదక ద్రవ్యం మరుజువాన్ అని చెప్పి సంబంధించిన దాన్ని ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పేసి లీగలైజ్ చేయడం జరిగింది. తొలి అరబు దేశంగా గుర్తించబడింది. మరుజువాను లీగలైజ్ చేసినటువంటి తొలి అరబు దేశం వచ్చేసేదండి లెబనాన్ దేశం. ఇటీవల కాలంలో గంజాయి సాగుని చట్టబద్ధత చేసినటువంటి ఐరోపా దేశం వచ్చేసేంటి ఫ్రెండ్స్ అంటే జర్మనీ దేశం. ఇటీవల కాలంలో మన భారతదేశం యొక్క యూపీఐని యాక్సెప్ట్ చేసినటువంటి తొలి ఐరోపా దేశం ఫ్రాన్స్ దేశం. ఇటీవల కాలంలో డిజిటల్ వీసా విధానాన్ని లేకపోతే దాని షెంజన్ వీసా విధానాన్ని తీసుకొచ్చినటువంటి తొలి ఐరోపా దేశం కూడా ఫ్రాన్స్ ఉంది. ఇటీవల కాలంలో అబార్షన్ చేసుకోవడాన్ని లీగలైజ్ చేసినటువంటి దీని చట్టబద్ధత చేసినటువంటి రాజ్యాంగం హక్కుగా కాన్స్టిట్యూషన్ రైట్గా ప్రకటించినటువంటి దేశం కూడా ఏదంటే ఫ్రాన్స్ దేశంగా మనకు ఉందన్నమాట. ఇలాంటివి మనం నేర్చుకోవాలి. ఇటీవల కాలంలో తైవాన్ దేశం, తర్వాత నేపాల్ దేశం, తర్వాత స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించబోతున్నటువంటి 3వ ఆసియా దేశం వచ్చేసి ఏదండి థాయిలాండ్ దేశం. సో ఇలాంటి విషయాలు మనకు ఇంపార్టెన్స్గా ఉంటాయండి. సో నెక్స్ట్ చూద్దాం, క్రిస్టఫర్ నోలాన్. ఎవరండి క్రిస్టఫర్ నోలాన్ అంటే, ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక సినిమా అనేది ఓపెన్హైమర్ అనే సినిమా. ఈ ఓపెన్హైమర్ అనే సినిమా ఎన్ని రికార్డు సాధిస్తుందో మనకు తెలుసు. మన 96వ ఆస్కార్ అవార్డులు అయితే ఓపెన్హైమర్ సినిమాకి 7 ఆస్కార్ అవార్డ్స్ లేదా అకాడమీ అవార్డ్స్ అనేది రావడం జరిగింది 2024లో. అంతేకాకుండా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇలా ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. మరి అణుబాంబు పితామహుడైనటువంటి జాన్ రాబర్ట్ ఓపెన్హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా. దాని దర్శకుడు వచ్చేసి క్రిస్టఫర్ నోలాన్. ఇతనికి మరి ఇప్పుడు బ్రిటన్ దేశం నైట్హుడ్ పురస్కారాన్ని, సర్ అనే పురస్కారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట. సో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరండి, రిషి సునాక్. మరి ఈ నైట్హుడ్ పురస్కారానికి ఎవరు ఇస్తారంటే బ్రిటన్ రాజకుటుంబం ఇస్తుంది. ప్రజెంట్ బ్రిటన్ రాజు అతను ఎవరంటే చార్లెస్ III అనేవారు. సో బ్రిటన్ రాజుగా ఉన్నారనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మన దేశంలో ఉన్నటువంటి అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి క్లాక్స్ కానివ్వండి, లేకపోతే స్మార్ట్ ఫోన్లలో ఉన్నటువంటి క్లాక్స్ కానివ్వండి, లేదా గడియారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే నడుస్తున్నాయి. ఒక టైం అంటే దేని బట్టి నడుస్తున్నాయి అంటే అమెరికాలోని ఉన్నటువంటి ఒక నెట్వర్క్ ఆధారంగా, అంటే అమెరికా దేశానికి చెందినటువంటి నెట్వర్క్ టైం ప్రోటోకాల్ని అనుబంధంగా నడుస్తున్నాయి. అర్థమవుతుంది కదా. అమెరికాకు చెందినటువంటి నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ద్వారా చేస్తున్నాయి. ఎందుకోసం మనం సొంతంగా వ్యవస్థ నిర్మించుకోలే. ఇప్పుడు మన ఇస్రో సహాయంతో మన నావిక్ ఉపగ్రహాలు, అంటే ఇప్పుడు
IRNSS ఉపగ్రహాలు అంటే ఇప్పుడు దాదాపుగా 10 ఉపగ్రహాలు పంపించినాం. ఈ IRS అంటే దాదాపు కాదు, మొత్తం 10 ఉపగ్రహాలు పంపించినాం. IRNSS అంటే ఏంటంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం, గుర్తుపెట్టుకోండి. అయితే వీటి ద్వారా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వీటి ద్వారా నావిక్ అంటే సొంత ఒక GPS వ్యవస్థ మనకు ఉంది, నావిగేషన్ సిస్టమ్. నావిగేషన్ విత్ ద ఇండియన్ కాన్స్టలేషన్ అంటాం. ఈ నావిక్ అంటే సొంతంగా మనకు సంబంధించినటువంటి ఒక నావిగేషన్ వ్యవస్థను మనం తయారు చేసుకుంటున్నాం. ఇలాంటి నేపథ్యంలో వెరీ సూన్ మనం సొంతంగా ఏం చేస్తున్నామంటే IRNSS 9 ఉపగ్రహాలు అని కూడా మనకి ఏంటంటే అమెరికా దేశం నుండి తీసుకొచ్చినటువంటి రుబీడియం అటామిక్ క్లాక్ అందులో పెట్టి మన యొక్క GPS సిస్టమ్ నడిపించాం. ఇప్పుడు 10వ లాస్ట్ ఇయర్ పంపించినటువంటి 10వ IRNSS ఉపగ్రహం ద్వారా, మన ఇస్రో పంపించిన ఉపగ్రహం ద్వారా 10వ IRNSS ఉపగ్రహంలో మనం సొంతంగా అభివృద్ధి చేసినటువంటి రుబీడియం అటామిక్ క్లాక్ని మనం పంపించడం జరిగింది. దీని ద్వారా ఏమైందంటే త్వరలోనే ఈ రుబీడియం అటామిక్ క్లాక్కి మన దేశంలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లు, గడియారాలు, కంప్యూటర్లు అనుసంధానంగా అయిపోయి సొంత వ్యవస్థ మనకు రాబోతుందని చెప్పేసి ఇటీవల ఇస్రో ప్రకటించడం జరిగింది. సో ఇది రుబీడియం అటామిక్ క్లాక్ అండి. సో దీనికి ఉపయోగపడుతున్న వ్యవస్థ ఏంటంటే ఇక్కడ ఇస్రో వాళ్ళు పంపించిన IRNSS 10వ ఉపగ్రహం ఎంతో క్రియలకంగా పనిచేయబోతుంది. IRNSS అంటే ఒక ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటాం. దీని ద్వారా మనం పొందుతున్నటువంటి ఒక GPS వ్యవస్థ. GPS అంటే అమెరికా వాళ్ళది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం. మనది ఇప్పుడు నావిక్ అని చెప్పేసి అంటాం. నావిక్ అంటే నావిగేషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టలేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనండి. మళ్ళీ ఇంకా గగన్ అనే వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్స్గా మనకు ఉంటాయండి. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి. భారత్లో స్మార్ట్ ఫోన్లు, గడియారాలు, కంప్యూటర్లు సొంతంగా పనిచేయబోతున్న భారతదేశం యొక్క అనుసంధానంగా రుబీడియం అటామిక్ క్లాక్తో త్వరలో ఇది కాబోతుంది. ఇంకా అనుసంధానం కాబోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఉన్నటువంటి ఒక సంస్థ, హైదరాబాద్లో CSIRకి కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్తో పరిధిలో పనిచేస్తున్న సంస్థ IICT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కెమికల్ టెక్నాలజీ. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ తయారు చేయడానికి ఒక ప్రయోగం చేయడం జరిగింది. అంటే కృత్రిమ ఆకులలో ఏముంటుందంటే కాడ్మియం సల్ఫైడ్ సెమీకండక్టర్లు కూడిన ఆకులపై, అంటే కాడ్మియం సల్ఫైడ్ అనేది ఒకటి, అంటే ఆకు కృత్రిమంగా తయారు చేస్తారు. సెమీకండక్టర్లు కూడిన ఆకులపై సూర్యరశ్మి పడుతుంది, అంటే సన్లైట్, ఇది న్యాచురల్గా పడుతుంది. పడిన వెంటనే కాడ్మియం ఉత్ప్రేరకంగా ఒక క్యాటలిస్ట్గా పనిచేసి ఒక రసాయనిక చర్య జరిగి హైడ్రోజన్ అనేది ఉత్పత్తి అవుతుందని చెప్పేసి ఒక ప్రయోగాన్ని IICT వాళ్ళు సఫలీకృతం చేయడం జరిగింది అనమాట. ఇది ఒక గొప్ప ప్రయోగంగా, ఒక గొప్ప ఇన్వెన్షన్గా ఉంది. IICT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ శాస్త్రవేత్తలు. ఇవన్నీ కూడా CSIR కిందకి వస్తాయి. మరి CSIRకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఇక్కడ నల్లతంబి కలైసెల్వి అనేవారు దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మార్చి 31, 2024 మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ పరిధిలో ఫస్ట్ టైం అనమాట ఒకటే రోజున 60 GI ట్యాగ్స్ ప్రొడక్ట్స్కి ఇచ్చారనమాట. 60 GI ట్యాగ్ అంటే 60 ఒక ట్రెడిషనల్, ఒక సాంప్రదాయమైనటువంటి ఉత్పత్తులకి అండ్ ఒక చేతి వృత్తులకి మొత్తం 60 GI ట్యాగ్స్ వచ్చినాయి అనమాట దేశవ్యాప్తంగా. అందులో మనకి అస్సాంకి చెందినటువంటి 6 ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి, త్రిపురకు చెందిన 2కి, వీటన్నిటితో కలుపుకొని మన భారతదేశంలో అంటే మార్చి 31, 2024 నాటికి మన భారతదేశంలో ఈ GI ట్యాగ్స్ అంటే భౌగోళిక గుర్తింపు అని చెప్పేసి అంటాం వస్తువులకి, మన జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనేది పొందినటువంటి సంఖ్య ఎంతకు చేరిందంటే 635 చేరిందండి ఇప్పటివరకు. మరి అత్యధికంగా GI ట్యాగ్స్ మాత్రం తమిళనాడు రాష్ట్రానికి చెందినవి ఉన్నవి. ఇలా ఇంపార్టెంట్ అనమాట. GI ట్యాగ్స్ విషయంలో ఎవరు ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇస్తారు. ఇది మనకి 1999 జియోగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం దీన్ని ఇస్తారు. మనకి ఇది చెన్నైకి చెందినటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు ఈ GI ట్యాగులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి ఏ రోజున అత్యధికంగా ఇటీవల కాలంలో GI ట్యాగ్స్ని ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటే ఇది మార్చి 31, 2024 అత్యధికంగా 60 GI ట్యాగ్ ప్రొడక్ట్స్ని, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ని భౌగోళిక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వాటి కూడా GI ట్యాగ్స్ అనేది వచ్చింది. వాటి గురించి కూడా మనం రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో ఇవ్వండి మనకి ఏప్రిల్ 2, 2024లో ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.